దాదాపు 85 నుంచి 88 వరకు తిండికి సమస్య, వాటర్ కూడా సమస్య. జార్ఖండ్ కు నేను ప్రయాణం చేసిన ఒక 30 మంది ఫ్లాట్ రూమ్ సంఖ్యను తీసుకొని వాటర్ రూమ్ ఎక్కడ తాగిన మేము ప్రజలు అక్కడ ఊరికి దొడ్డికి పోతారు కదా, అంటే బర్రెలు తరదేడ్లు ఏంటి కాలకృత్యాలు తీర్చుకొని పశువుల్ని కడిగేటువంటి ఆ గుంటల్లో నీ వాటర్ తాగేవాళ్ళ. ఒక్కరోజు కాదు, సంవత్సరాల తరబడి తాగిన. అంటే ఇక్కడ మనిషి బతకడం కోసము తప్పనిసరిగా ఆ వాటర్ అని తాగక తప్పదు. అది విప్లవం అంటే విందు భోజనం కాదు, కష్టాలు ఉంటాయి, కఠినమైనవి మామూలుగా ఉండయి. మన జీవితంలో పట ఎవరు ఎదుర్కొని కష్టాలు ఉంటాయి. మరొక టఫెస్ట్ పీరియడ్ ఏంటంటే మనిషి తమ మూత్రం తమ తాగినవి కూడా ఉన్నాయి. ఎందుకు అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? వాటర్ తాగకపోతే చచ్చిపోతాం కదా, నాలుగు ఎండకపోతుంది కదా. అసలు అక్కడ వాటర్ ఉంటుంది అనుకుంటాం, ఉండదు, ఎండిపోతుంది. అంటే చెలిమలని తీస్తారు కదా, చెలిమలు ఉండయి. కాబట్టి ఏం చేయాలి అప్పుడు? సరే, ఇది మీరు కేవలం చెప్పాలి కాబట్టి చెప్తున్నారా, లేకపోతే నిజంగానే మనుషులు కాలకృత్యాలు తీర్చుకునేటువంటి ఆ గుంటలో వాటర్ మీరు తాగారని చెప్తున్నారు? ఒక్కసారి కాదు, అనేక సందర్భంలో. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా వర్షాలు, తుఫాన్లు దాదాపు ఒక వారం 10 రోజుల పాటు ఆగకుండా కురిసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి టైంలో మీరు ఫారెస్ట్ లో ఉండిపోతారు. అప్పుడు ఎలా ఆ ఫారెస్ట్ లో నుంచి బయటపడడానికి? బయటపడాలంటే ఏదో ఒక విలేజ్ పోతాం కదా. ఒకవేళ కనుక మేము అడవిలో పట్టినే మేము చక్కెర కొట్టేసి మేము అనుకున్న టార్గెట్ కి పోలేకపోతే మేము అక్కడ పడుకుంటాం. ఇక పోగలిగేది ఏం లేదు కాబట్టి నైట్ పడుకుంటాం. మళ్ళీ తెల్లారి మళ్ళీ చెక్ చేసుకుని మళ్ళీ లేట్గానైనా పోతాం. మేము పోయినప్పుడు పూట తిండి ఉండదు, అంతే. తిండి లేనప్పుడు దానికి ఏం పెద్ద సమస్య కాదు, అది సాధారణ అలవాటే కదా. ఇప్పుడు మాకు 80 రోజులు ఇప్పుడు టఫ్ కాలం అంటే 85, 89 టోటల్ పార్టీకి టఫ్. అది అంటే తిండే లేదు కదా, చాలా. అసలు ఒక్క పూట కూడా తిండి చాలా కష్టమైన పరిస్థితి ఆనాడు. తర్వాత రాలే, కానీ ఆనాడు మాత్రం దాదాపు 85 నుంచి 88 వరకు తిండికి సమస్య, వాటర్ కూడా సమస్య. వాటర్ కూడా మాకు సరైన వాటర్ దొరకలే. వాటర్ ఎక్కడ తాగిన మేము కుంటలు, అంటే కుంటలు అంటే కూడా మళ్ళీ ఎలాంటి అంటే ప్రజలు అక్కడ ఊరికి దొడ్డికి పోతారు కదా, అంటే ఆ ఎండాకాలం ఎన్ని ఉంటాయి, నీళ్లు ఉన్నాయి కదా. అంటే బర్రెలు తరదేడ్లు బొర్రె అవే అమృతం లాగా నీళ్లు తెచ్చుకుని తాగిన. ఏంటి కాలకృత్యాలు తీర్చుకొని పశువుల్ని కడిగేటువంటి ఆ గుంటల్లో నీ వాటర్ తాగేవాళ్ళు? ఆ గుంటలో నీళ్ళు తాగిన, సంవత్సరాల తరబడి తాగిన. సరే, ఇది మీరు కేవలం చెప్పాలి కాబట్టి చెప్తున్నారా, లేకపోతే నిజంగానే మనుషులు కాలకృత్యాలు తీర్చుకునేటువంటి ఆ గుంటలో వాటర్ మీరు తాగారని చెప్తున్నారు కదా? నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా మావోయిస్టులు? అనేక సందర్భాలు, ఒక్కసారి కాదు, అనేక సందర్భంలో పట అనేక సందర్భం. ఆఖరికి మనిషి తమ మూత్రం తమ తాగినవి కూడా ఉన్నాయి నక్సలిజంలో ఉన్నప్పుడు. ఎందుకు అలాంటి సిచ్యువేషన్ ఎందుకు? వాటర్ తాగకపోతే చచ్చిపోతాం కదా, నాలుగు ఎండకపోతుంది కదా, ఏం చేయాలి? ఇప్పుడు ఎండక సమస్య వాటర్ లేదు. వర్షాకాలం నీళ్ళు దొరుకుతాయి, చలికాలం దొరుకుతాయి, కొంత పర్లేదు, ఎంత అడివైనా ఎక్కడో కాడ దొరుకుతాయి. కానీ ఎండాకాలం మే నెల లోపల నీకు వాటర్ ఉండదు కదా. వాటర్ నడవాలి, నడుస్తుంటావు, ఎక్కడ అసలు అక్కడ వాటర్ ఉంటుంది అనుకుంటాం, ఉండదు, ఎండిపోతుంది. అంటే చెలిమలని తీస్తారు కదా, చెలిమలు ఉండయి. కాబట్టి ఏం చేయాలి అప్పుడు? తిరిగి మనం ఇంకెక్కడికి పోలేము. అంటే ఊర్లు కూడా ఉండేగా, ఒక్కొక్కసారి ఊరు 2-3 గంటలు నడవాలి, లేదా తప్పిపోతాం, లేకపోతే అక్కడ పోలీస్ క్యాంప్ ఉంటుంది, ఇవన్నీ తప్పదు కదా. కాబట్టి అంటే ఒక అనివార్యమైనప్పుడు గెరిల్లాలు మార్చుకుంటారు, తమ జీవితంలో జీవిత పద్ధతులు మార్చుకుంటారు. మీరు నాకు ఒక మాట అన్నారు, మనిషి మూత్రమే దాహం తీర్చుకోవడానికి. కొన్ని ఘటనలు అది రెగ్యులర్ కాదు. మనిషి మూత్రం అనేది కొంతమంది కొన్ని సందర్భాల్లో ఈ ఘటనలే, అది అందరికీ జనరల్ కాదు. కానీ ఇప్పుడు నేను చెప్పిన కుంటల నీళ్ళ నేను చూడు, అది చాలా మందికి అనుభవం, వందల మందికి అనేక ఎక్స్పీరియన్స్ చేశారు. నా అనుభవంలో 85 నుంచి 88కి అనుభవం ఉంది. 88గా నేను సిసి మెంబర్ అయిన తర్వాత, అంటే మరొక టఫెస్ట్ పీరియడ్ ఏంటంటే నేను 2011 తర్వాత నేను ఛత్తీస్గఢ్ నుంచి జార్ఖండ్ కు నేను ప్రయాణం చేసిన. ఒక 30 మంది ఒక ప్లాట్ రూమ్ సంఖ్యను తీసుకొని ఈ కోఆర్డినేషన్ కోసం ప్రత్యేకించి నేను ఒక టీం తీసుకుని పోయినా. నేను పోయినప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి, అంటే మధ్యలో ఒరిస్సా ఉన్నది, ఒరిస్సాకు సంబంధించిన అనేక జిల్లాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, మహానది, రకరకాల నదులు ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి. తర్వాత అక్కడ ప్రజల సంబంధం కూడా లేదు, అడవిపైన పట్టు లేదు. అలాంటి పరిస్థితిలో ఏంటంటే ఎవరికి అర్థం కాకుండా నైట్ ప్రయాణం చేయాలి. డేల ప్రయాణం చేసడానికి వీల్లేదు, అక్కడ కంప్లీట్ నైటే, వితౌట్ లైట్ వేయడానికి వీల్లేదు, బాటబంటి పోయడానికి వీల్లేదు. అలాంటి సమయంలో చిమ్మ చీకట్లో మీరు వెళ్తూ ఉంటారు, కొత్త ప్లేస్, అడవి మీద
అవగాహన తక్కువ, ఏదైనా ఎమర్జెన్సీ పని మీద మీరు వెళ్లాల్సిన ప్లేస్ వేరే ప్లేస్ కి చేంజ్ అవ్వాలి, ఏదైనా క్రూర జంతువులు అటాక్ చేసినప్పుడు వాటి నుంచి ఎలా మీరు మిమ్మల్ని కాపాడుకుంటారు? క్రూర జంతువులు అంటే సాధారణంగా ఇప్పుడు మనిషి ఎట్లయితే క్రూర జంతువులకు భయపడతాడో ఆ క్రూర జంతువులు కూడా భయపడతాయి. అది పులి కానీ, గుడ్డేలకు కానీ, ఏనుగు కానీ ఇవి భయపడతాయి. ఏనుగులు భయపడతాయి. అవి చూసి అంటే కొన్ని సందర్భాల్లో ఏదో ఒక ఏనుగు కొద్దిగా అది పిచ్చి ఏనుగు అయితే అది తనకు ప్రమాదం అనుకున్నప్పుడు అది దాడి చేస్తుంది తప్ప సాధారణంగా అవి కూడా భయపడి పోతాయి. ఏనుగులు పోతాయి, పులి పోతుంది. గుడ్డేలకు మాత్రం గుడ్డేలు ఎక్కువ ప్రమాదం. ఎలుగుబంటి అంటే మాకు నష్టం చేసినాయి, మాకు పులి నష్టం చేసినాయి పెద్దగా ఏం లేవు. ఏనుగు మాత్రం కర్ణాటకలో పట్ల ఒక కమాండర్ ను చంపేసింది. అటాక్ చేయడం అంటే పోతున్నారు వీళ్ళు. ఏనుగుల గుంపు వచ్చేసింది. ఏనుగుల గుంపు వచ్చేసినప్పుడు అది తనకు నష్టం అనే దాంతో ఏంటంటే అది దాడి చేసింది. మిగిలిన సభ్యులు కొద్దిగా పారిపోయినరు. కమాండర్ కొద్దిగా ఏదో రక్షణ తీసుకోవడానికి కొద్దిగా వెనుక జరిగింది కానీ అది వచ్చేసింది, దాడి చేసింది, చంపేసింది. ఏనుగు చంపేసింది. ఎలుగుబంటి ఎలా డ్యామేజ్ చేసింది సార్? మీరు మీ ఎలుగుబంటి పార్టీలో కూడా చాలా అంటే దాదాపు ఒక 7-8 మంది పైగా కూడా గాయపడి ఉంటారు. గాయపడ్డది ఉన్నది, సీరియస్గా చెయ్యిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ జరిగినాయి. చనిపోయిన ఘటన తక్కువే, 1-2. తర్వాత దానికంటే పాములతోటి కూడా చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఒక 2-3 ఘటనలు ఉన్నాయి.